తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమానికి ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఇవాళ చివరి రోజు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ రాక అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 29న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ కోట నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అందరూ కలిసి ఏకగ్రీవంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని, బల్మూరి వెంకట్ గారిని శాసనసభ కోట నుంచి శాసన మండలి సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు నామినేషన్ ఎంపిక చేయడం జరిగింది. మరి వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను చాలా సంతోషిస్తున్నాను. సుదీర్ఘ కాలంగా మహేష్ గౌడ్ గారు, బల్మూరి వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి మరి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఉద్యమాల్లో పాల్గొని అనేక విషయాల్లో పోరాడి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. 3 రోజులుగా అభ్యర్థుల ఎంపిక హస్తం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముందుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. ఇక చివరి క్షణాల్లో అద్దంకి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును తీసుకొచ్చింది కాంగ్రెస్. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తో చర్చించి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ పదవులకు 2027 నవంబర్ 30 వరకు గడువుండగా రెండింటికి విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్కే 2 ఎమ్మెల్సీలు దక్కనుండడంతో ఆ పార్టీ నిర్ణయించిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ల ఎన్నిక లాంఛనమైంది. ఫైనాన్స్ పైగా డిప్యూటీ మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటేనే కదా సేమ్ డిస్ట్రిక్ట్ లేకపోతే మళ్ళీ తెట్టేటో Carol